hello, namaste. Welcome to your favorite reality show, Super Mom Finals. ఇన్ని వారాల నుంచి మనందరం ఎదురు చూస్తున్నాం ఇక్కడున్న 10 సెలబ్రిటీస్ లో ఎవరు సూపర్ మామ్ టైటిల్ ని సొంతం చేసుకుంటారు అని. మరి ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు ఈ ఫైనల్ ఎపిసోడ్ లో సూపర్ మామ్ టైటిల్ ఎవరికి అనేది తెలిసిపోతుంది. 4 కంటెస్టెంట్స్ మిగిలారు ఫైనల్స్ లో. ఆ 4లో ఒక్కరు మాత్రమే సూపర్ మామ్ టైటిల్ ని కైవసం చేసుకుంటారు. లెట్స్ వెల్కమ్ ఫస్ట్ అండ్ బెస్ట్ ఫైనలిస్ట్ ప్రీతి నిగమ్. వెల్కమ్ ప్రీతి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్స్ రానే వచ్చింది, ఫైనల్ స్టేజ్. మరి సూపర్ మామ్ టైటిల్ మీ సొంతం చేసుకోవాలి అంటే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ. ఈ రోజు ఎపిసోడ్ లో మీరు ఎంత కష్టపడతారో మాకు తెలీదు, టైటిల్ మీకు రావాలి అంతే, అవునా కాదా? ప్రీతి గారు, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఫైనల్స్ కి? అంటే టాస్క్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆ టాస్క్ ఏది ఇచ్చినా కూడా డెఫినెట్లీ ఐ విల్ ట్రై మై బెస్ట్ అనేది అనుకున్నాను. ఆల్ ది బెస్ట్ ప్రీతి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మరి నెక్స్ట్ బెస్ట్ ఫైనలిస్ట్ శృతి గారు, వెల్కమ్. రాధేష్, ఫస్ట్ ఎపిసోడ్ లో కృష్ణుడు వేషం వేసుకుని ఎంటర్ అయ్యావు. ఈరోజు మంచి హీరోలా తయారై వచ్చావు. ఫైనల్స్ కి వచ్చేసాం. ఫైనల్ టైటిల్ ఎవరికి వస్తుంది? మమ్మీకేనా? కన్ఫర్మా? ఫుల్ ప్రిపేర్ అయిపోయాడు. మరి పొర్రపాటున మీరు మిస్ చేశారంటే మీకు మామూలుగా ఉండదు దేత్తడి. లేదండి, రిత్విక్ రాధేష్ మీకేం చెప్తున్నాడు, మీకు రావాలి. మరి ఏం చేస్తున్నారు శృతి గారు టైటిల్ కోసం? ఫైనల్స్ కాబట్టి నా పరిధి కొంచెం దాటి ప్రయత్నిస్తాను. అంటే ఇప్పటికి సెమీఫైనల్స్ వరకు కూడా మాక్సిమం అలాగే జరిగింది. అఫ్ కోర్స్ సెమీఫైనల్స్ లో జరిగింది, ఇప్పుడు జరగకూడదు. సెమీఫైనల్స్ లో మీరు సెకండ్ బెస్ట్ గా ఉన్నారు. అవును, ఇప్పుడు సెకండ్ బెస్ట్ గా ఉంటే టైటిల్ మిస్ అయిపోతుంది. ఫస్ట్ బెస్ట్ గా ఉండాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యువర్ సీట్. నెక్స్ట్ ఈ ఫైనల్స్ లో టైటిల్ కైవసం చేసుకోవడానికి బాగా ప్రిపేర్ అయి వస్తున్నటువంటి నెక్స్ట్ బెస్ట్ ఫైనలిస్ట్ ఉమ గారు అండ్ సూపర్ కిడ్ తనుషా. వెల్కమ్. ఉమ గారు అండ్ తనుషా పార్టిసిపేట్ చేసిన రోజున ఏదో సరదాగా ఒక షోలో పార్టిసిపేట్ చేద్దామని చేసుంటారు. తర్వాత సీరియస్నెస్ పెరిగింది, ఎలిమినేషన్స్ స్టార్ట్ అయ్యాయి, టెన్షన్స్ పెరిగాయి, బాధ్యతలు పెరిగాయి, రెస్పాన్సిబిలిటీ పెరిగింది, బయట రెస్పాన్స్ పెరిగింది. వాళ్ళందరూ చెప్తున్నారు మీకు రావాలని, వాళ్ళకి రావాలని. సూపర్ మామ్ టైటిల్ కోసం మీ ప్రిపరేషన్ ఎలా జరిగింది ఫైనల్స్? ఈ టాస్క్ వస్తుంది అని ముందరే ప్రిపేర్ అయ్యా కాకుండా ఏదొచ్చినా చెయ్యాలి మొత్తం చేశారు, ఆల్రౌండర్. అంతే, ఇంకా డిసైడ్ అయిపోయాను అక్కడ ఏం పెట్టని ఏమో చేద్దామని. ప్లీజ్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే, 3 ఫైనలిస్ట్ ఇక్కడ ఉన్నారండి. ఇంకొక 4వ ఫైనలిస్ట్ ఉన్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నన్ అదర్ దాన్ సూపర్ మామ్ మాతి గారు అండ్ సూపర్ కిడ్ కార్తిక్. వెల్కమ్. మాతి గారు, మోస్ట్ ఎనర్జెటిక్ పెర్ఫార్మర్, ఎనర్జెటిక్ పార్టిసిపెంట్ ఇన్ సూపర్ మామ్ షో. తిట్టినా సరే, పొగిడినా సరే, ఏమైనా సరే ఫుల్ ఎనర్జీగా ఉంటారు మాతి గారు. ఫుల్ మాస్ ఎంటర్టైనర్, మాస్ మహారాణి. ఎలా ప్రిపేర్ అయ్యారు ఫైనల్స్ కి? అక్కడేదో కొట్టుకున్నాం, ఇక్కడేదో కొట్టుకున్నాం, అది చేసాం, ఇది చేసాం, మొత్తం మీద తెలంగాణ శకుంతలగా శైలిలో దీని తల్లి ఫైనల్లోకి వచ్చినాం. అది చెప్పండి, డైలాగ్ చెప్పండి. ఫైనల్ కి వచ్చినమా లేదా ముఖ్యం కాదు, టైటిల్ కొట్టినమా లేదా. ఆల్ ది బెస్ట్ మహతి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఓకే, నలుగురు సూపర్ మామ్స్ ఫైనలిస్ట్ రెడీగా ఉన్నారండి ఫైనల్లో పోటీ పడడానికి. మరి ఈ నలుగురిని ఎంకరేజ్ చేయడానికి మన సూపర్ మామ్స్ లో ఇంకో ఇద్దరు సూపర్ మామ్స్ ఈ రోజు ఫైనల్లో ఇక్కడికి వచ్చారు. ఆ ఇద్దరు సూపర్ మామ్స్ క్రాంతి గారు అండ్ లతాశ్రీ గారు. వెల్కమ్. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్కనక డాన్స్ ఆయో వెల్కమ్ 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 క్రాంతి గారు అండ్ గీతం, లతాశ్రీ గారు అండ్ తస్కిన్. హాయ్ అండి. హాయ్. చెప్పండి, ఎలా అనిపించింది మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫైనల్స్ వరకు? ఈ షో మీరు చూస్తూనే ఉన్నారు కదా రెగ్యులర్ గా. యాక్చువల్గా వెళ్ళిపోయామన్న ఫీలింగ్ ఎప్పటికీ లేదు, షోలో ఉన్నట్టుగానే ఉంది. అలానే ఉంది. అండ్ ఎందుకంటే ప్రతి శుక్రవారం మేము ఆ షో చూస్తూనే ఉన్నాం. అండ్ గీతం అయితే ఎప్పుడు మిస్ అవ్వడు, అది సెకండ్ టైం టెలికాస్ట్ అయినా కూడా చూస్తూనే ఉంటాడు. సో వెళ్ళిపోయామని అనిపించట్లేదు, మై షో మై షో మై షో అంటాడు, అలానే అనిపిస్తుంది. లతాశ్రీ గారు, కానీ అందరూ బాగా చేస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు, కానీ విన్ అయ్యేది ఒక్కళ్ళే, అది ఎవరనేది ఫైనల్లో తెలుస్తుంది కదా. ఓకే, ఎనీవేస్ అండి, మీరు ఫైనల్లో లేరు బట్ ఫైనల్లో ఉన్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ లతాశ్రీ గారు. థ్యాంక్ యూ క్రాంతి గారు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఓకే అండి, సూపర్ మామ్ షోలో ఇప్పటి వరకు మనం స్ట్రాంగెస్ట్ సూపర్ మామ్ చూసాం, ఫాస్టెస్ట్ సూపర్ మామ్ చూసాం, స్మార్టెస్ట్ సూపర్ మామ్ చూసాం, ఇంకో సూపర్ మామ్ చూసాం, ఇంకొక సూపర్ మామ్ చూసాం. మరి ఇప్పుడు నలుగురు మిగిలారండి. ఈ నలుగురు ఆల్ రౌండర్స్ అన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, ఆల్ రౌండర్స్. ఇప్పుడు ఈ టైటిల్ కైవసం చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఆల్రౌండర్ కాకపోయినా ఆల్రౌండర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఈ రోజు మేము ఇచ్చే టాస్క్లన్నీ అలా ఉంటాయి. నలుగురు సూపర్ మామ్స్ ఎప్పుడెప్పుడు చేద్దామని ఉందా, ఏం టాస్కులు ఇస్తారని ఉందా? రెండు ఉన్నాయి. సరే అండి, మరి నలుగురు ఫైనలిస్టులు పోటీ పడడానికి రెడీగా ఉన్నారు. మీరందరూ కూడా ఈ ఫైనల్లో వీళ్ళకి ఏం టాస్కులు పెడతారు, ఎలా పెర్ఫార్మ్ చేస్తారు, ఎవరు గెలుస్తారని చాలా వెయిట్ చేస్తున్నారు కదా. మరి మొట్టమొదటి టాస్క్, ఫస్ట్ టాస్క్ బ్రేవ్, స్ట్రాంగెస్ట్ మామ్ ఎవరో చూద్దాం. 1 by 1 రండి. ప్రీతి గారు, టేక్ యువర్ పొజిషన్. శృతి గారు, ఉమ గారు, మాతి గారు, ప్లీజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క టేబుల్ దగ్గర ఉండండి. స్ట్రాంగెస్ట్ మామ్ ఎవరు మీలో ఇప్పుడు ఈ టాస్క్ చెప్పేస్తుంది. ఈ టాస్క్ ఏంటంటే ఈ పెంకుల్ని మీరు పగలగొట్టాలి. అయితే అందరూ ఒకేసారి చేయొద్దు, 1 by 1. మీకు 30 seconds టైం ఉంటుంది సింగిల్ పెంకు పగలగొట్టడానికి. 30 seconds లోపు మీరు పగలగొడితే ఓకే, లేదంటే మీరు లాస్ అవుతారు. నెక్స్ట్ అందరూ 1-1 అయిపోయిన తర్వాత 2-2 మీరే అక్కడ పెట్టండి. 2 పెంకులు ఒకేసారి పగలగొట్టడానికి 45 seconds. అది కూడా అయిపోయిన తర్వాత ఫైనల్ 3. ఓకే అండి, ఫస్ట్ ప్రీతి గారు స్టార్ట్ చేస్తారు. ప్రీతి గారు రెడీ? 30 seconds టైం ఉంటుంది. 30 seconds లో మీరు అది పగలగొట్టాలి, ఒక పెంకు. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Force. ఎస్ బేటా, బోల్నా ఆసాన్ హై. Yes, 24 seconds లో మీరు కొట్టేశారు. వెల్ డన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ శృతి గారు. శృతి గారు, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, 7 seconds లో మీరు పగలగొట్టేశారు. ఓకే, ఉమ గారు, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, మాతి గారు 24, 7, 4. నెక్స్ట్ మీరే 2 seconds 20 seconds అని డిసైడ్ అవ్వండి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
గాడ్. టైం స్టార్ట్స్ లో ఒక టీ ఎస్ ఇంక రాలేదు, ఈ లోపే అది మొక్కలు అయిపోయింది. 30 సెకండ్స్ లోపు ఇందాక అందరూ కొట్టేసారు. ఇప్పుడు 45 సెకండ్స్ టైం ఉంటుంది. ఫస్ట్ శృతి గారి దగ్గర స్టార్ట్ చేద్దాం. కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేసి శృతి, కరెక్ట్ గా సెంటర్ లో కొట్టామంటే కరెక్ట్ గా అవుతుంది. ఒకసారి విల్ పవర్ గుర్తు చేసుకో. కొడితే దిమ్మ తిరిగిపోయినట్టుగా 2 ముక్కలు అయిపోవాలి. ఓకే, యువర్ టైం స్టార్ట్ నౌ. చాలా టైం ఉంది, ఇంకా 25 సెకండ్స్ అయింది, ఇంకా 20 సెకండ్స్ టైం ఉంది. టేక్ రెస్ట్ అండ్ టేక్. ఒకసారి బలం తీసుకొని కొట్టండి. అదే అంటే మళ్ళీ దీని అమ్మ అనుకోబోతుంది. 5 seconds more. 4, 3, 2, 1. Time up. ప్రీతి గారు, శృతి గారు బ్రేక్ చేయలేకపోయారు 45 సెకండ్స్ లోపు 2 పెంకుల్ని. మరి ఇప్పుడు మీరు బ్రేక్ చేయగలుగుతారా లేదో చూద్దాం. రెడీయా? కాన్సంట్రేట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైం చాలా ఉంది. అలా కొడితే దెబ్బ తగులుతుందేమో, చూసుకోండి, కరెక్ట్గా కొట్టండి. ఓ రాయి తీసుకొని కొట్టాలనిపిస్తుంది కదా. తీస్తే ఈజీగా కొట్టేస్తాను నేను. కొట్టేదేదో గట్టి కొట్టండి, లేకపోతే కొట్టడం మానేయండి. అంటే డైలాగ్ కొట్టమంటే ఏం కొడతారండి అసలు. డైలాగ్ కొడితే దిమ్మ తిరిగేలా కొడతాం కానీ. 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఆహా, నేనేమో బ్రేక్ చేయమన్నాను, మీరేమో కత్తి తీసుకొని వెజిటేబుల్స్ కట్ చేసినట్టు టంగ్ 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 అని కట్ చేస్తున్నారు. అది ఎక్కడ పగులుతుంది? ఆర్టిస్టులు డైలాగ్ చెప్పమంటే చెప్తారు కానీ డైలాగ్ కొట్టమంటే కొడతారు కానీ అవి పగలు కొట్టి ఇవి పగలు కొట్టండి ఎక్కడ కొడతారు? చంప పగలు కొట్టమంటే బాగా కొడతారు. అది పగలు కొడతాం. 2-3 చంపలైనా పగలు కొట్టేస్తారు. ఓకే, సెకండ్ అటెంప్ట్ కూడా మిస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఉమగారు. ఉమగారు, ఇద్దరు బ్రేక్ చేయలేకపోయారు. మీ ఛాన్స్ ఇప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైం ఉంది, ఓన్లీ 10 సెకండ్స్ అయింది, ఇంకా 35 సెకండ్స్. అక్కడి నుంచి బయలుదేరించి కొడుతున్నారు, నిలబడే కొట్టండి, పగిలిపోదు. Yes, yes, yes. 32 సెకండ్స్ లో మీరు బ్రేక్ చేయగలిగారు. వెరీ గుడ్. ఉమగారు 32 సెకండ్స్ లో 2 పెంకులు పగలగొట్టగలిగారు. ఇప్పుడు మహతి గారి వంతు. అలాగే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు. మీరు లేచి వచ్చాక మేము టాస్క్ పెడతాం. లేచారా? ఓకే, యువర్ టైం స్టార్ట్ నౌ. ఓన్లీ 3 సెకండ్స్. 2 పెంకులు 3 సెకండ్లలో కొట్టేసింది ఈ మనిషి. ఈ లెక్కన వీళ్ళ ఆయన చాలా గ్రేట్. ఇన్ని దెబ్బలు ఎలా తట్టుకుంటున్నాడు. ఓకే, మహతి గారు ఓన్లీ 3 సెకండ్స్ లో 2 పెంకులు ఢమాల్. స్ట్రాంగెస్ట్ మామ్ లో సూపర్ స్ట్రాంగెస్ట్ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ 32 సెకండ్స్ లో 2 పెంకులు ఢమాల్. లతాశ్రీ గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఫైనల్స్ చూసిన తర్వాత? మహతి దున్నేస్తుందండి. దున్నేస్తుందా? దున్నేస్తుంది అంతే అంతే. క్రాంతి గారు డెఫినెట్ గా ఇంకా టాస్క్ ఎలా ఉంది? నో కామెంట్. ఇప్పుడు పెడితే మీ ఇద్దరు కూడా వచ్చి కొడతామండి. కొడతారా? కొడతాం.
నెక్స్ట్ 3 పెట్టి కొట్టండి. రండి ఏమండి, వాళ్ళంటే ఫైనల్లో ఏదో టైటిల్ కోసం చేతులు పోగొట్టుకుంటారు, మీకు ఎందుకండి ఇప్పుడు ఆ టెన్షన్? ఇప్పుడు ఈ టాస్క్ ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంకా 3rd 3 లేదు. ఇప్పుడు 1st 2nd 3rd ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎవరో నేను చెప్తాను. ఫస్ట్ ప్లేస్ గోస్ టు మాతి అండ్ 2nd ప్లేస్ లో ఉన్నారు ఉమ గారు. 3rd ప్లేస్ గోస్ టు వీళ్ళిద్దరూ 2 పెంకులు పగలగొట్టలేదు, బట్ ఫస్ట్ పెంక్ ఇద్దరు పగలగొట్టారు. అక్కడ ఎక్కువ టైం తీసుకున్నారు, ఇక్కడ తక్కువ టైం తీసుకున్నారు కాబట్టి శృతి గారు 3rd ప్లేస్. ప్రీతి గారు ఫస్ట్ రౌండ్ లో అటు నుంచి ఫస్ట్ ఉండాలి, లేదంటే ఇటు నుంచి ఫస్ట్ ఉండాలి. ఎలాగోలా ఫాస్ట్ ఉన్నాం. మీరు ఫస్ట్ ఇటు స్టార్ట్ నుంచి చేశారు, ఇటు నుంచి మీరు ఫస్ట్ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, వెల్ డన్. ఫస్ట్ టాస్క్ ఫినిష్ అయిపోయింది. సూపర్ రియాలిటీ షో సూపర్ మామ్ ఫైనల్స్ ఫస్ట్ రౌండ్ ఎర్రగా తీశారు. నెక్స్ట్ టాస్క్ అండి, చేతుల సంగతి పని లేదండి మనకి, ఇప్పుడు కాలుతో అండి. ఇది స్మార్టెస్ట్ మామ్. ఇక్కడి నుంచి మీరు అక్కడ గోల్ ఉంది కదండి, అందులోకి గోల్ కొట్టాలండి. ఒకసారి ఇలా కొట్టి మళ్ళీ కొట్టొద్దండి. మీరు సెట్ చేసుకొని పెనాల్టీ గోల్స్ అంటారు కదండి, వన్స్ అలా పెట్టామంటే పెట్టాం. ఇంకా సెట్ చేసుకున్న తర్వాత వచ్చి అలా కొడితే గోల్ వెళ్ళిపోవాలండి. ఎలా ఉంది టాస్క్? బాగుంది, ఇది ఓకే. ఇది ఓకేనా? ట్విస్ట్ ఉంది ఇక్కడ, రండి చెప్తా. ఫస్ట్ ఇందాక టాస్క్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు కదా మహతి గారు, రండి. మీ కళ్ళకి బైనోక్యులర్స్ పెట్టేస్తాను. అదే మరి మ్యాటర్ ఏదో ఒకటి ఉంటదిలే ప్రభాకర్ సార్. కళ్ళకి బైనోక్యులర్స్ పెట్టేస్తాను. ఆ తర్వాత నేను ఆ బాల్ ఎక్కడో ఒక చోట పెడతాను, దాన్ని మీరు సెట్ చేసుకొని కొట్టేయాలి. ఓకే అండి? ఇలా 3 టైమ్స్ మీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఎన్ని గోల్స్ మీరు కొడతారో చూసి ఇటు చూడండి, ఒకసారి ఇటు తిరగండి. బాల్ పెట్టేశాను, రండి. పొజిషన్ తీసుకొని గోల్ కొట్టండి. బాల్ చూడండి, నన్ను చూడండి, ఫస్ట్ ఆ గోల్ చూడండి. కొట్టండి. ఓకే, 2nd గోల్ కూడా అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. చూడండి, బాల్ చూడండి. ఇటు నన్ను చూడండి ఒకసారి, అందంగా ఉన్నానా? బాల్ చూడండి. ఇప్పుడు గోల్ చూడండి, కొట్టండి. ఎలా ఉందండి? టఫ్ సార్. టఫా? అంటే మనం కొట్టలేకపోతే టఫ్, కొడితే ఈజీ. అదేం లేదు సార్, మామూలుగా నాకు కన్ఫ్యూజ్ అవుతున్నా. దగ్గర ఇక్కడే ఉన్నట్టుంది. మరి బైనోక్యులర్స్ ఎందుకు పెడతారండి? కన్ఫ్యూజన్ కోసం పెడతారండి. పెట్టుకోలేదు సార్, నాకు బైనోక్యులర్స్ తోటి దూరంగా ఉన్న కొండల్లో ఆ దేవుడి గుళ్ళకి వెళ్ళినప్పుడు, పిక్నిక్ పార్క్స్ కి వెళ్ళినప్పుడు అలా చూస్తాం కదండి. నేను చూడండి సార్, నాకు అలవాటు. పిక్నిక్ స్పాట్స్ కి వెళ్ళినప్పుడు దూరంగా అది అక్కడ చూడండి, అక్కడ అదే ఔరంగజేబు గారు కట్టింది అని చెప్పి ఇలా చూపిస్తారు. 3 ఛాన్సెస్ తీసుకున్నారు, 1 గోల్ కూడా కొట్టలేకపోయారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ 2nd ప్లేస్ లో ఉన్నారు ఉమ్మగారు, రండి. ఇదిగోండి బాల్ చూడండి, కొంచెం బెండ్ అయ్యి. ఏమో అక్కడ అంతే ఇలా కనిపిస్తుంది గీతల్లాగా. అదే బాల్. గోల్ కనిపించిందా? గోలా? గోల్ కొట్టండి. బాగా కొట్టారు, జస్ట్ మిస్. నెక్స్ట్ గోల్ కొట్టండి. ఓకే, గుడ్ షాట్. చూడండి, అక్కడ చూడండి, బాల్ కనిపిస్తుంది కదా. గోల్ చూడండి, ఇప్పుడు గోల్ కొట్టండి బాల్ని. మూడిట్లో 1 కొట్టారు మీరు. గ్రేట్. బాల్ దగ్గర కనిపిస్తుంది, అలా దగ్గర కనిపిస్తున్నారు. అవును, మరి బైనోక్యులర్స్ లో అలా కనిపిస్తుంది. శృతి, నేను కనిపిస్తున్నానా సన్నగా? ఎక్కడండి? సల్మాన్ ఖాన్ లాగా. బాల్ కనిపిస్తుందా చూడు, అక్కడ కింద చూడు, అలాగే కింద కొంగు, అది చూడు, అది బాల్. స్ట్రైట్ చూడండి, గోల్ కనపడుతుందా? కొట్టండి, కొట్టండి. ఎస్,
ఒక ఛాన్స్ అయిపోయింది. నౌ సెకండ్ ఛాన్స్. ఇది బాల్. ఓకే, నేను ఎక్కడున్నాను? మీరు అక్కడే ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారు అక్కడే. నెట్ గోల్ అక్కడ ఉంది. ఓకే, కొట్టండి. yes లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ నౌ. రెడీ, కొట్టండి. yes no నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కంటెస్టెంట్ ప్రీతి గారు. మీరు ఒక గోల్ కొట్టే సేఫే. ఇందాక మీరే లీస్ట్ లో ఉన్నారు, ఇప్పుడు మీకే ఇది మంచి ఛాన్స్. ఓకే ప్రీతి గారు, ఒకసారి మీరు రైట్ సైడ్ చూడండి. మీరు రైట్ సైడ్ ఇటా అండి. బాల్ కనపడిందా? ఎస్, బాల్ కనపడింది. ఇప్పుడు గోల్ కనపడింది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొట్టండి. ఎస్, కరెక్ట్. ఎస్, వన్ గోల్ ఈజ్ ఓవర్. ఫస్ట్ ఛాన్స్. ఇప్పుడు సెకండ్ ఛాన్స్. చూడండి మీ లెఫ్ట్ సైడ్. రండి 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 రండి. కనపడుతుంది కదా బాల్? ఎస్, అదే గోల్. రోల్ ఇస్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొట్టండి. షాట్. గుడ్ షాట్, గుడ్ షాట్, గుడ్ షాట్. లాస్ట్ అండ్ ఫైనల్ గోల్ చూడండి. ఇప్పుడు పైన క్లోజ్ లోంచి గోల్ చూడండి. అలాగా నన్ను చూడండి. లెఫ్ట్ సైడ్, మీ లెఫ్ట్, మీ లెఫ్ట్, మీ లెఫ్ట్, మీ లెఫ్ట్, మీ లెఫ్ట్. హాయ్ ప్రీతి, హౌ యూ? ఇప్పుడు కొట్టండి గోల్. yes ఉమ గారు కూడా గోల్ కొట్టారు, మీరు ఒక గోల్ కొట్టారు. సో మీ ఇద్దరు సమానంగా ఉన్నారు. మాతి అండ్ శృతి సమానంగా ఉన్నారు ఈ రౌండ్లో. బట్ 2 రౌండ్లు కంపేర్ చేయాలి కాబట్టి మహతి సేఫ్గా ఉంది. ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి తను సేఫ్. తను ఇందాక సెకండ్ ప్లేస్లో ఉంది, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఉమా తను కూడా సేఫ్. ఇప్పుడు మీ ఇద్దరికి టై పడింది. రండి శృతి గారు. యాక్చువల్గా 2 రౌండ్స్ అయిన తర్వాత ఎవరు లీస్ట్లో ఉంటారో వాళ్ళు ఫైనల్ 4లో ఉండరు. 3 మాత్రమే ఫైనల్ 4లో ఉంటారు. బట్ 2 రౌండ్స్ తర్వాత ఇక్కడ మీ ఇద్దరికి టై అయింది. టై అయిపోయింది కాబట్టి 4 ఫైనల్ 4లో ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, టైటిల్ రౌండ్లో 4 పార్టిసిపేట్ చేస్తున్నారు. అగైన్ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ గో. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టాస్క్ అయిన తర్వాత విన్నర్ని ఎలా డిసైడ్ చేస్తామంటే ఈ రోజు ఎపిసోడ్లో జరిగిన 3 టాస్క్ల్లోంచి రిజల్ట్ తీసుకుంటాం 30%. అండ్ ఇంకో 30% వచ్చేసి ఆడియన్స్ పోలింగ్. మీకు ఇప్పటి వరకు వాళ్ళు పంపించిన ఎస్ఎంఎస్ని ఒక 30% తీసుకుంటాం. ఇంకా మిగిలితే 40% మిగిలింది. ఆ 40% మాత్రం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు మీరు ఎలా పెర్ఫామ్ చేశారో ఆ రిజల్ట్ నుంచి 40% రిజల్ట్ తీసుకుంటాం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ టాస్క్ టైటిల్ 4కి మరి ఎవరు? ప్రీతియా, శృతియా, ఉమానా, మహతియా? ఎవరు సూపర్ మామ్? ఎవరు గోల్ కొట్టి టైటిల్ తీసుకెళ్తున్నారు? చూద్దాం. సూపర్ మామ్ ఫైనల్లో ఫైనల్ రౌండ్, ఫైనల్ టాస్క్. ఒకే ఒక టాస్క్ మిగిలిపోయిందండి. అదే ఈ టాస్క్. ఇక్కడ ఫైర్, ఇక్కడ ఐస్. టాస్క్ ఏంటంటే ఆ మంటల మధ్యలో కేజీలో మీ కిడ్ ఉంటారు. నేను లాక్ చేసేస్తాను. ఆ తర్వాత ఈ లాక్ సంబంధించిన కీ ఈ ఐస్ లోపల ఉంది. ఈ ఒరిజినల్ కీ ఒకటి ఉంది, 2 డూప్లికేట్ కీస్ ఉన్నాయి అందులో. సో మీరు తొందరగా ఆ కీ వెతికి ఐస్ లోంచి ఆ కీ తీసుకొని వచ్చి ఓపెన్ చేయాలి. ఫస్ట్ టైమే మీకు ఒరిజినల్ కీ దొరికితే మీ లక్, లేదంటే అగైన్ ఆ కీ అక్కడ పడేసి నెక్స్ట్ కీ తెచ్చుకోవాలి. సో ఇది ఎవరు తక్కువ టైంలో చేస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్. ఓకే, ఈ టాస్క్ ఫస్ట్ ఎవరు పెర్ఫామ్ చేస్తున్నారు అనేది నేను చిట్టీలు తీస్తున్నాను. మహతి, ఏ చిట్టి తీయమంటావు ఇందులో నుంచి? ఇది కిందకి తీయండి ముందుగాల. కిందదా? ఇదా?
ప్రీతి. Your time starts now. ఏంటి మొత్తం గడ్డ కట్టిపోయింది, ఓపెన్ అవ్వట్లేదు. ట్రై చేయండి. కర్ర కూడా ఉండదు సార్ లోపల చూడడానికి. ఇది కదలట్లేదు అని ఇస్తారు ఇక్కడ. నువ్వు ఎక్కువ కథలకు వెనక్కి ముందుకు వెళ్ళకు. నువ్వు ఈ ముందు చూసుకుంటూ వెనక్కి వెళ్ళావంటే వెనక మంటలు ఉంటాయి. కమాన్ వచ్చేయండి. ఆ కీ ఓపెన్ చేసి చూడండి. వెళ్ళండి, పరిగెత్తండి. Oh, how lucky you are! Oh my God! You are too lucky. Preeti, only 53 seconds. Task finished. చాలా కష్టం అవుద్ది, ఎంత టైం పడుతుందో అనుకున్నాను. కానీ అది చాలా లక్కీగా నీకు కీ దొరికింది. ఇది లక్ డెఫినెట్ గా. అదే కీ దొరికింది. యాక్చువల్ గా 3 keys లో నీకు ఆ కీ దొరకడం అనేది చాలా లక్. 2 minutes తర్వాత మీరు చేత్తో తీయలేరని ఇది పట్టుకున్నా నేను. 2 minutes మీరు ట్రై చేశాక చేయితో తీయలేరు, అప్పుడు ఇది ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. బట్ బిఫోర్ 2 minutes అంటే 53 seconds లోనే నువ్వు ఓపెన్ చేసి. బట్ 53 seconds లోనే ఇట్స్ డిఫికల్ట్. అది టైట్ అయిపోయింది ఐస్. థ్యాంక్ యూ సో మచ్. ప్రీతి గారు, ఇక్కడ 3 ఉన్నాయి, ఇందులో ఏది తీయమంటారు చెప్పండి. టాప్ లో ఉన్నది తీసేయండి. ఇదా? మహతి. నాకు చెప్పింది సార్ మైండ్. మహతి గారు అన్ఎక్స్పెక్టెడ్ గా తను ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా తొందరగా తీశారు. మీరు కూడా ట్రై చేయాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కథలకు కార్తీ తను తీసుకుంది. One minute 16 seconds. మీకు కూడా అలా కరెక్ట్ గా ఒరిజినల్ కీ ఎలా దొరికిందండి? ఓకే, సూపర్, ఎక్సలెంట్ మహతి గారు. వెల్ డన్. 1 minute 16 seconds. All the best. Thank you. నెక్స్ట్ రాబోతున్న సూపర్ మామ్ ఎవరు? ఈ రెండింటిలో మహతి ఏది? ఫస్ట్ వన్ సార్. యా, ఉమ గారు. ఓకే, ఉమ గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. హాయిగా బయట ఇచ్చారేంటండి? ఇదేదో ఎవరెస్ట్ శిఖరాల్లో ఐస్ కొండల మీద తపస్సు చేసినట్టు చూస్తున్నారు ఆవిడ వెళ్ళిపోయి. కలిగి పెట్టేస్తున్నారు.
2 నిమిషాల వరకు మీ చేతులతో ట్రై చేయండి, తర్వాత ఇది ఇస్తాను నేను. మీ అమ్మ ఏడుపు సైన్స్ ఆయన తోలాదు నా ఒక కీ దొరికింది, వచ్చేయండి. అమ్మో అమ్మో చేస్తున్నప్పుడు తెలియదు, బయటకు వచ్చాక తెలుస్తుంది ఎలా ఉంటుంది. అమ్మో ఐస్. ఎసయ్యా ఎసయ్యా ఓ మై గాడ్, మై గాడ్, మీకు కూడా ఒరిజినల్ కీ దొరికింది ఏంటి? అయ్యప్ప మీ టైం నేను ఇప్పుడు చెప్పాను, ఇంకొకరి గురించి చేసిన తర్వాత చెప్పు. ఇదో సస్పెన్స్ మళ్ళీ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ పార్టిసిపెంట్ శృతి గారు అండ్ రిత్విక్. రాధేష్, కమాన్ రాధేష్. రాధేష్ చెప్పు, ఎలా ఉంది? బాగుందా? ఓకే శృతి గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కూల్ కూల్ కూల్. కూల్ 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 కూల్, మెల్లగా. అది కీ కాదు, ఇంకో కీ ట్రై చేయండి, వెళ్ళండి. అది కాదు, అదైతే అంతసేపు ఉండదు, పడేయండి అది. దేవుడా డోంట్ వరీ ఐఎమ్ కమింగ్. నా చెయ్యి. రాధేష్ ఓకేనా? హ్యాపీయా? జాగ్రత్త వచ్చేస్తా. You can use this. ఉందండి అసలు కీ ఉందా? ఉన్నాయి ఉన్నాయి. ఇది కూడా అవునా కాదో తెలియదు. కూల్ 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 కూల్, మెల్లగా. ఓకే, వెల్ డన్ శృతి గారు. సారీ ఫైనల్లీ యూ డిడ్ ఇట్. ఎంత బ్యాడ్ లక్ అంటే నీకే డూప్లికేట్ కీ దొరికింది. కానీ అందరూ రాధేష్కి ఒకసారి చప్పట్లు. గ్రేట్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ శృతి గారు. సూపర్ మామ్ ఫైనల్ వచ్చేసింది. రిజల్ట్ నా చేతిల్లోకి. ఫైనల్ విన్నర్ ఎవరో ఇప్పుడు నాకు మాత్రమే తెలుసు. ఇంకా సేపట్లో మీ అందరికీ తెలుస్తుంది. ఈ సూపర్ మామ్ టైటిల్ ఎవరికి వచ్చిందో చెప్పడానికి ముందు, ఈ సూపర్ మామ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మనం పార్టిసిపెంట్స్ ఎవరైతే సెలబ్రిటీస్ పార్టిసిపేట్ చేశారో వాళ్ళలో కొంతమందికి సూపర్ మామ్ అవార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ సూపర్ మామ్ అవార్డ్స్ లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ మోస్ట్ లవబుల్ సూపర్ మామ్. మోస్ట్ లవబుల్ సూపర్ మామ్ అవార్డ్ ఎవరికి వచ్చింది?
మోస్ట్ లవబుల్ సూపర్ మామ్ అవార్డ్ గోస్ టు క్రాంతి. కంగ్రాచులేషన్స్. మోస్ట్ లవబుల్ సూపర్ మామ్ మీరే. ఎలా ఫీల్ అవుతున్నారు? యా స్పందన ఇవన్నీ ఫార్మల్ గా కాదు కానీ ఐ లవ్ టు బి లవబుల్ మామ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కిడ్స్ హియర్ లవ్ మీ. ఐ నో దట్. కంగ్రాచులేషన్స్ క్రాంతి గారు. Thank you, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అవార్డ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ సూపర్ మామ్. మోస్ట్ ఎంటర్టైనింగ్ సూపర్ మామ్ మాది. కంగ్రాచులేషన్స్ మాతి గారు. మోస్ట్ ఎంటర్టైనింగ్ సూపర్ మామ్. థ్యాంక్ యూ. చాలా ఎంటర్టైన్ చేశారు మీరు ఈ షోలో. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏదో 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చినట్టు, ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ అవి వచ్చినట్టు. మనకి ఎందుకు వస్తాయి? పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు మీరు. అవార్డు వచ్చేసింది ఇంకా. మీకెందుకు వస్తాయి అవి? నాకు ఒక బుల్ అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ అండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ అవార్డ్ స్ట్రాంగెస్ట్ మామ్. మోస్ట్ స్ట్రాంగెస్ట్ మామ్ ఉమా గారు. స్ట్రాంగెస్ట్. మెంటలీ స్ట్రాంగ్, ఫిజికల్లీ స్ట్రాంగ్, ఆర్గ్యుమెంట్ లో స్ట్రాంగ్, తొడగొట్టడంలో స్ట్రాంగ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మోస్ట్ డెడికేటెడ్ సూపర్ మామ్ అవార్డ్ గోస్ టు ఉషా గారు. కంగ్రాచులేషన్స్ ఉషా గారు, ఇది మీ అవార్డ్. నెక్స్ట్ ఇంకొక అవార్డు ఉంది, స్మార్టెస్ట్ సూపర్ మామ్. స్మార్టెస్ట్ సూపర్ మామ్ ఎవరు? స్మార్టెస్ట్ సూపర్ మామ్ శృతి గారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మామ్ అవార్డ్స్ అయిపోయాయండి. ఇప్పుడు సూపర్ మామ్ టైటిల్ ఎవరికి వచ్చింది? ఈ టైటిల్ మేము ఎలా ఇస్తున్నాం అనేది చెప్పాను ముందే. 40% ఇప్పటి వరకు మీరు చేసిన టాస్క్లు మొత్తం కలిపి, 30% SMS, 30% ఈ ఫైనల్ ఎపిసోడ్ లో చేసిన దాన్ని బట్టి. రన్నర్ అప్ చెప్పేస్తాను డైరెక్ట్ గా. రన్నర్ అప్ గోస్ టు The runner up goes to 5, 4, 3, 2, 1. ప్రీతి గారు. కంగ్రాచులేషన్స్ ఆర్యన్ అండ్ ప్రీతి నిగమ్. ఎలా ఫీల్ అవుతున్నారు ప్రీతి గారు? మ్యామ్ హ్యాపీ. డెఫినెట్లీ రన్నర్ అప్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ప్రీతి గారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఆడియన్స్. నాకు SMS చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. సూపర్ మామ్ టైటిల్ ఎవరికి వచ్చిందంటే, ద టైటిల్ విన్నర్ ఈజ్ One, two, three, two, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. The title goes to Uma garu. Congratulations. All super moms, please come.
ఉమ్మగారు చెప్పండి, మీరు మాట్లాడుకుంటే బాగాలేదండి, విన్ అయినది నేను తీసేసుకుంటా, వాపస్ చెప్తున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, ఎస్పెషల్లీ ఆడియన్స్ కి, నా ఫ్యాన్స్ కి. ఎనీవేస్ కంగ్రాచులేషన్. ఒక మంచి పాట వేసుకో. सकुबाई जरा दे दो ना गरम गरम चाय सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్ ఏస్కొన్నా గుమా గుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ టు దుబాయ్ తీసుకొన్నా సలా సలా చాయ్. చూసారు కదండి సూపర్ మామ్ షో, మీరు అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారో. మరి టైటిల్ ఉమ్మగారు కైవసం చేసుకున్నారు. ఇదే స్లాట్ లో మరి వచ్చే శుక్రవారం, గురువారం శుక్రవారం ఇక్కడి నుంచి సుమ గారు మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయబోతున్నారు లక్కు కిక్కు షో ద్వారా. డోంట్ మిస్ లక్కు కిక్కు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.